నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చాలా నెక్ టు నెక్ వెళ్తుంది. మనం చూసుకుంటే కనుక ఇప్పుడు వస్తున్న లీడ్ పొజిషన్స్ చూసుకుంటే షేక్పేట్ అండ్ రహమత్ నగర్ నెక్ టు నెక్ వెళ్తుంది ఫర్ బీఆర్ఎస్. ఈ రెండు పొజిషన్స్లో కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది. మనం చూసుకుంటే షేక్పేట్, దాని తర్వాత రహమత్ నగర్, ఈ రెండు చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా జోరుగా నడుస్తుంది. ఇంకా యుద్ధం ఇక్కడైతే మాత్రం నెక్ టు నెక్ సిచ్యువేషనే ఉంది. కానీ ఒక్కసారి మనం డౌన్ పోన్ లీడ్స్కి వెళ్ళి చూసి ఎవరు ఎక్కడ అలా ఉన్నారో ఒకసారి మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనం చూసుకుంటే కనుక 47 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. కేవలం 47 స్థానాలు మాత్రమే. అదే మనం చూసుకుంటే సెకండ్ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి 2995 కాంగ్రెస్ లీడ్లోకి వచ్చేసింది. మనం అబ్జర్వ్ చేస్తే వెంగళరావు నగర్, అదర్ డివిజన్స్ అన్ని చోట్ల మనం తీసుకుంటే కనుక సెకండ్ రౌండ్లో ఇంత లీడింగ్కి వచ్చేసింది. అండ్ థర్డ్ రౌండ్ మళ్ళీ మనం చెక్ చేసుకుంటే 2843 స్థానాల్లో మళ్ళీ కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇప్పటికీ మనకి 7 రౌండ్స్ పోలింగ్ బయటకు వచ్చింది. 7 రౌండ్ రిజల్ట్స్ బయటకు వస్తాయి. మనం చూసుకుంటే కనుక ఫోర్త్ రౌండ్ కౌంటింగ్లో మనం చూసుకుంటే 3547 కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇక్కడ కూడా మళ్ళీ. అండ్ మనం ఫిఫ్త్ రౌండ్ కౌంటింగ్ ఒక్కసారి చూసుకుంటే కనుక 3178 ఓట్ల మెజారిటీ లీడింగ్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక రకంగా చూసుకుంటే కనుక సినారియోలో జనాలకి ఇక్కడ అర్థమైపోతానే ఉంటుంది, కాంగ్రెస్ విన్ అవటానికి ఆస్కారాలు పెరిగిపోయినాయి. అలాగే మనం సిక్స్త్ రౌండ్ ఒక్కసారి మనం చూసుకుంటే కనుక సిక్స్త్ రౌండ్లో 2938 స్థానాల్లో లీడ్లు ఉంది కాంగ్రెస్. అండ్ మనం ఇలాగే చూసుకుంటే లాస్ట్ రౌండ్ సెవెంత్ రౌండ్ మనం చూసుకుంటే కనుక సెవెంత్ రౌండ్లో కాంగ్రెస్ 3125 స్థానాల లీడ్లో ఉంది. ఇది ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ రౌండ్లో 47 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది కాంగ్రెస్. సెకండ్ రౌండ్లో 2995 ఓట్లతో లీడింగ్లో ఉంది. థర్డ్ రౌండ్ చూసుకుంటే 2843 లీడింగ్లో ఉంది. ఫోర్త్ రౌండ్ 3547 ఓట్లు లీడింగ్లో ఉంది. ఫిఫ్త్ రౌండ్ 3175 ఓట్లు లీడింగ్లో ఉంది. సిక్స్త్ రౌండ్ 2938, సెవెంత్ రౌండ్ 3125. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 4 లక్షల మంది అప్రాక్సిమేట్ ఓటర్స్ ఉన్న జూబ్లీ హిల్స్లో ఓన్లీ 50% మంది ఓట్లేగా కాంగ్రెస్ ఈరోజు లీడింగ్ పొజిషన్కి వచ్చింది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సెవెంత్ రౌండ్ కౌంటింగ్ కంప్లీట్ అయిందని మనం చెప్తున్నాం క్లియర్గా. సెవెంత్ రౌండ్ కంప్లీషన్లో ఇప్పుడు మనం చూస్తే కనుక క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ 19173 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని సంకేతాలు చాలా క్లియర్గా వస్తున్నాయి. 5 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ వస్తే గొప్ప. 3 to 8% ఓట్ డివిజన్ ప్రకారం మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా 3 to 8%, మ్యాక్స్ చెప్పింది 3 to 8% డిఫరెన్స్లో మాత్రమే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉండిపోతుంది. కాంగ్రెస్ గెలవబోతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. మనం కూడా చూసుకుంటే పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మించి వెళ్ళిపోతుంది. ఇక్కడ రెగ్యులర్ ఎస్టిమేషన్ ప్రతి ఒక్కళ్ళు బయట మాట్లాడుకుంది మాత్రం 3 నుంచి 5,000 ఓట్ల డిఫరెన్స్ ఉంటుందేమో అని. కానీ 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంత స్ట్రాంగ్ ఫిగర్ కాంగ్రెస్ తీసుకుంది. నవీన్ యాదవ్ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా ముమ్మరంగా ఉంది. ఎస్, ఎక్కడా కూడా సెంటిమెంట్ డ్రామా అనేది వర్క్ అవ్వలేదు. మాగంటి గోపీనాథ్ వైఫ్ ఇష్యూ వర్క్ అవ్వలేదు. ఇక్కడ వర్క్ అయింది కేవలం చరిష్మా ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇంతకు మించి ఇంకొక చరిష్మా వర్క్ అవ్వలేదు. ఇప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారి పొజిషన్ పూర్తిగా మారబోతుంది. అండ్ హైదరాబాద్లో సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ కంటోన్మెంట్ రిజిస్టర్ చేసుకుంది జూబ్లీ హిల్స్. బీఆర్ఎస్కి రిపీట్ అవుతుంది అనుకున్న హిస్టరీ మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన సునీత గారికి వెళ్తుంది అనుకున్న ఇక్కడ లెగసీ మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చూస్తున్నాం. ఫైనల్ అప్డేట్ కోసం మళ్ళీ వెయిట్ చూడండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.